జయమాతంగి. సర్వసాధారణంగా మనం ఒక గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకుంటూ ఉంటాం. ఆ మంత్రం తీసుకున్న తర్వాత కొంతకాలానికి ఆ మంత్రం ఫలించకపోవడమో, లేదా అంటే ఆ మంత్రం వాళ్ళకి పనులు అవ్వకపోవడమో, లేదా మరో విధమైనటువంటి స్థితితో కలిగి, లేదా గురువు గారితో ఎక్కువగా చనువు తీసుకోవడం వలన మొత్తానికి ఏవో ఒక స్థితి వస్తుంది. ఆ స్థితుల్లో కొంతకాలం అయ్యేటప్పటికీ గురువు ఎదురుగుండా కాకుండా పక్కన ఉన్నటువంటి వెనకాతల ఆ గురువు గురించి ఎన్నో రకమైనటువంటి మాట్లాడుకునేటువంటి శిష్యులు నేను చాలామందిని చూస్తున్నాను. నా దగ్గరికి చాలామంది వస్తారు. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళానండి, నాకు పనులు అవ్వట్లేదు, ఆయన ఇలా చేస్తారు, ఆయన అలా చేస్తారు, ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది శిష్యులు నా దగ్గరికి వస్తూ ఉంటారు. చూసారా, గురుదూషణ చాలా తప్పు. ఇది బ్రహ్మహత్య మహాపాతకం కన్నా చాలా ప్రమాదకరమైనటువంటిది. గురుదూషణ ఎప్పుడైతే ఉందో ఎన్ని జన్మలకైనా ఆ మంత్రం సిద్ధించదు. ఈ జన్మలో కూడా కటిక దరిద్రాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఇది గురుమండలం నుంచి సిద్ధగురువుని ఇచ్చినటువంటి వాక్కు. గురువు అన్నది మానవుడు కాదు, మానవ దేహంలో ఉన్నటువంటి గురుమండలంలో ఉన్నటువంటి ఒక గురువు. ఆ గురువు వల్లనే కదా మంత్రం తెలిసేది, విద్య తెలిసేది, అసలు ఎట్లా చేయాలో తెలిసేది. మరి అట్లాంటి గురువును పట్టుకుని మీరు మాట్లాడితే దైవదూషణైనా పర్వాలేదని చేయమని కాదు, గురువు దాన్ని నివారించగలరు. కానీ గురుదూషణ ఎవ్వరు భూప్రపంచం మీద, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని మండలాలున్నా, ఎన్ని భూములున్నా, ఎన్ని ప్రపంచాలు, ఈ ఒక్క పాలపుంతలోనే మనకు తెలుసు, ఎన్ని పాలపుంతల్లో మిగతా ఉన్నటువంటి జనాలు ఉన్నప్పటికీ కూడా ఏ శక్తి కూడా వాళ్ళని కాపాడలేదు. కాబట్టి గురు దూషణ చేసి పాపాన్ని మూటకట్టుకోకండి. జయమాతకి.